ఎంత ప్రజలని పీడించి రక్తం తాగితే, జంతువులని పీడించి రక్తం తాగితే నీ ఆస్తి విపరీతంగా అభివృద్ధి జరుగుతుందని చెప్పి ఒక వరం ఇచ్చాడు ముని. ఆ వరాన్ని పాటిస్తూ మరి మొన్నదాకా హైదరాబాద్తో పేదల ఇల్లు కూల్చారు, మూసి సుందరీకరణ అని చెప్పి మళ్ళీ పేదల ఇల్లు కూల్చారు, హెచ్యుఏ అని చెప్పి స్టూడెంట్స్ని కూడా వదిలే, హెచ్యుయు అని చెప్పి జింకలను నెమళ్ళని కూడా చంపిన ఘనత ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పుడు ఏమి కనబడతలేనట్టున్నాయి. మరి ఇలా కేబుల్ ఆపరేటర్లపై పడ్డాడు. ఒకప్పుడు కేబుల్ ఆపరేటర్లు ఈ ఇంటర్నెట్ ఆపరేటర్ల పుణ్యమా, నీ యొక్క స్పీచ్లు కానీ నీ యొక్క కమిట్మెంట్ అప్పుడు ఉండే కదా, కమిట్మెంట్ ఏదో పెద్ద ఉద్ధరిస్తాడని చెప్పి జనాలు అనుకున్నారు, తెలియదు కదా గట్టెక్కినాక ఏం చేస్తారు. ఈ కమిట్మెంట్ అన్నీ కూడా ప్రజలకు ఎక్కడి నుంచి చేరువైనాయి, ఇంటర్నెట్ ద్వారా, కేబుల్ ద్వారా. ఆ రోజు వీళ్ళ ద్వారా కేబుల్ ఇంటర్నెట్ ద్వారా హీరో అయినావు, ఇవాళ వాళ్ళని తొక్కే ప్రయత్నం చేస్తున్నావు. ఇవాళ కేబుల్ ఆపరేటర్లతోటి పెట్టుకుంటే రేవంత్ రెడ్డి ఎట్లయితే హీరో అయినావో వీళ్ళు నేను జీరో చేస్తారని చెప్పి సందర్భంగా చేస్తారు. ఒక సంఘటన జరిగింది, దురదృష్టవశాత్తు రామంతపూర్లో సంఘటన జరిగింది. ఆ సంఘటన కావాల్సింది కాకుండా దాన్ని సాకుగా చూపించి వీళ్ళని దొక్కుతున్నారు. ఇవాళ ఎక్కడనో ఒక మర్డర్ అయింది, ఒంటింటి చాకు తోటి మర్డర్ చేసారు. మరి ఇవాళ ఒంటింటి చాకులన్నీ బంద్ చేస్తావా అంటే వీళ్ళ పందా అట్లున్నదనమాట. అంటే ఇవాళ వీళ్ళకి సంబంధించి పెద్ద కంపెనీ తోటి టైఅప్ అయ్యి వీళ్ళని దొక్కి ఆడ కూడా మళ్ళీ ఆర్థికంగా లాభపడాలనే ప్రయత్నంగా 5 లక్షల కుటుంబాలని డైరెక్ట్ ఇండైరెక్ట్గా రోడ్డుపై తెచ్చే ప్రయత్నం.